खराब होता है तो वो महंगा आएगा ज़्यादा. सेंसर वेरी लेस कॉस्ट, बट द ECM कॉस्ट इज मोर. इट्स बेटर कि डायरेक्ट ना करें. वो फोन करके ऑर्डर देगा, उसके एड्रेस पे डिलीवर हो जाएगा. वो अभी नॉट राइट नाउ, कुछ दिन के बाद. బైక్ వర్క్ కూడా మన దగ్గర ఓఎమ్స్ ఉన్నాయి. ఈవెన్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే BMW, హార్లీ డేవిడ్సన్ ఫ్రమ్ డైరెక్ట్ ఓఎమ్స్ మన దగ్గర ఉన్నాయి. మనకి కార్ సెగ్మెంట్లో అయితే 70 crores వరకు కూడా ఓఎమ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఏదైనా కారు ఉందంటే దానికి సరిపడా ఆయిల్ మన దగ్గర ఉన్నది. ఫ్యూక్స్ అంటే ఆయన ఇంటి పేరు రోనాల్డ్ ఫ్యూక్స్. ఫ్యూక్స్ ఆయన పేరు అంటే రోనాల్డ్ ఆయన పేరు. ఆయన ఇంటి పేరు సర్నేమ్నే ఆయిల్ కంపెనీ పేరుగా పెట్టుకోవడం జరిగింది. వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్. నా పేరు రాజురెడ్డి. ఈ అసోసియేషన్ అధ్యక్షుడిని, ప్రెసిడెంట్ నేను. మొన్న శాసనసభలో మన గుడివాడ ఎమ్మెల్యే రాము గారు మా ఒక్క చిరకాల కోరిక ఎవరు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారంటే ఈ గుడివాడ ఎమ్మెల్యే రాము గారు మాట్లాడారు మెకానికల్ కోసం. 2 వీలర్సు, 3 వీలర్సు, 4 వీలర్సు, 6 వీలర్సు ఈ మెకానికల్ కోసం శాసనసభలో ఈ మెకానికల్ కార్పొరేషన్ కూడా పెడితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పిన వల్ల ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందువల్లంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోకేష్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దీంట్లో ఆయన ఏంటంటే ఆయన హయాంలో శాసనసభలో ఈరోజు వరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి. కానీ నాకు చిన్నప్పుడంటే నాకు ఇప్పుడు 60 పైన దాటేసాయి. ఈరోజు వరకు కూడా ఎప్పుడు కూడా శాసనసభలో మెకానికల్ కోసం అనేది లేదు. కుమ్మరి, ఎలమ, కాపు మొత్తం అన్ని కులాల కోసం కూడా అడుగుతున్నారు. ఎందువల్లంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ, నెక్స్ట్ నాయక బ్రాహ్మణ్స్, మామూలుగా విశ్వ బ్రాహ్మణ్స్, నెక్స్ట్ ఈ యొక్క మత్స్యకారులు వీళ్ళందరి కోసం ఒక ఇది పెట్టారు. కానీ మేము తెల్లారితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది మేము దీనివల్ల పుక్క పీర్చి ఊపిరితిత్తులు, కిడ్నీలు ఆరోగ్యం పాడైనా సరే జీవనోపాధి కోసం మేము చేస్తుంటే ఈరోజు వరకు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు. మేము చాలాసార్లు లోకేష్ గారు మొన్న యువకాలం పాదయాత్రలు వస్తే నిమరాన్ని ఇస్తే మీకోసం ప్రత్యేకంగా చేస్తాము, మీకోసం చూస్తామనేసి కూడా లోకేష్ గారు చెప్పడమైంది. మొన్న మా యానస్డే రోజునే ఎంపీ గారికి మన శ్రీభర్త గారికి ఇవ్వడం జరిగింది, వంశకృష్ణ గారికి ఇవ్వడం అయింది, పశ్చిమ నియోజకవర్గం గణబాబు గారికి ఇవ్వడం కూడా జరిగింది. మేము లెటర్స్ ఇవ్వడం వాళ్ళు కూడా స్పందించారు. మీకు చేస్తాము రాజారెడ్డి గారు, మీరు దీంట్లో ఉండి ఇలా చేయడం ఏంటంటే మాకు పార్టీలతో కాదు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఈ 2 వీలర్స్ అసోసియేషన్ మెకానికల్ కోసం చేయడం జరుగుతుంది. ఈయనకి మూలకారకం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ ఈ ఒక గుడివాడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం కూడా చేసింది బతుకుంది కాదు. మా రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మెకానికల్కి ఐడి కార్డు కావాలని జీవీఎంసీ నుండి అడుగుతున్నాం. ఇన్నాళ్ళు ఏంటంటే రోడ్డు మీద తోపుడు బళ్ళ వారికి హిరాపస్తులందరూ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చేవారు. బడ్డీలు పట్టుకొని మామూలు బతుకుతూ వాళ్ళు భార్య పిల్లల్ని ఎవరి మీద కూడా ఆధారపడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ BS6 ట్రైనింగ్ అనేది ఒకటి పెట్టాము. ఈ BS6 ట్రైనింగ్లో ఒక ఐటమ్స్ కావాలంటే అది 18,000, 50,000 అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ మెకానికల్కి మన లోన్ ప్రకారంగా సబ్సిడీ మీద లేదంటే కంపెనీ ద్వారాగా ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీల ద్వారాగా కొన్ని మెకానికల్కి ఇంపార్టెంట్ మెకానికల్ అందరికీ కూడా అది ఇస్తే జీవనోపాధి కాలేస్తారు. ఎందువల్లంటే ఇప్పుడు సెన్సార్ సిస్టమ్ అనేది వచ్చింది.
చాలామంది మెకానికల్ బాధపడుతున్నారు చెయ్యలేక. నెక్స్ట్ తెలుసుకొని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మెకానికల్ కార్పొరేషన్ పెట్టిన దాంట్లో కానీ ఇలాంటివి ఉంటే మాకు చాలా సంతోషం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. నేను కూడా ఒక పద్ధతిలో మేము చేస్తున్నాం కాబట్టి విశాఖపట్నం నుండి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఆ గుడివాడ రాము గారికి, అంటే ఈ యొక్క ఎమ్మెల్యే గారికి కూడా, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు లేబర్ దీంట్లో చేర్చమని కూడా అడిగాం. ఎందువల్లంటే మా దగ్గర నిన్నాల పని నేర్చుకోవడానికి పిల్లలు ఉండేవారు. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటే వాళ్ళు పెట్టుకోమంటారు. సామాన్యమైన పిల్లలు పెట్టాలని అంటే వాళ్ళకి 1500 అంటే 1000, 800, 500 ఇస్తేనే రావడం లేదు. మేము ఒక్కలమే చేసుకొని బతికి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫుట్పాత్ మీద ఉంటే పోలీసు, మున్సిపాలిటీ ఇలాంటివన్నీ లేకంట మాకు చేస్తారని ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ మాకు సహకరిస్తున్నారు, ఎంపీ గారు కూడా సహకరిస్తున్నారు. కాదు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం.